హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంకోటెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి గేమింగ్ బడ్జెట్ ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. iQOO10R. ఈ ఫోన్ వచ్చేసి మనకి 11th అయితే లాంచ్ అయితే అవుతుంది మనకి ఇండియాలో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు అయితే ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఫోన్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ ఫోన్ ఎవరికి బెస్ట్ అనే దాని గురించి అయితే డిస్కషన్ అయితే అవసరమే లేదు. ఎందుకంటే iQOO నుంచి మనకి మ్యాక్సిమం ప్రతి ఒక్క ఫోన్ పర్ఫార్మెన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరైతే పర్ఫార్మెన్స్ కోసం ప్రిఫరెన్స్ ఇస్తున్నారో వాళ్ళైతే ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది మనకి మీడియం బడ్జెట్లోనే లాంచ్ అయితే అవుతుంది మన ఇండియాలో అయితే. ఇంకా ఈ ఫోన్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే వచ్చేసి మనకి 6.78 1.5K AMOLED డిస్ప్లేతో పాటు 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. 4500 నీట్ పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంక డిస్ప్లేలో మనకి వెజిల్స్ కూడా చాలా థిన్గానే ఉన్నాయి. డిస్ప్లేలో మనకి ఎలాంటి డిసడ్వాంటేజెస్ అయితే లేవు. మనకు అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్లో మనకి. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం మనము. ఇందులో మనకి మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ని అయితే వాడుతున్నారు మనకి. ఇది మనకి 8 Gen 3 ప్రాసెసర్కి ఈక్వల్ జెన్యూన్గా ఉంటుంది. ఇంక ఇందులో మనకి ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో బేసిక్గా 2 టైప్స్ అయితే ర్యామ్ అండ్ రోమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. LPDDR5Xతో పాటు మనకి హై వేరియంట్కి వచ్చేసి UFS 4.1తో వస్తుంది. బేసిక్ వేరియంట్ వచ్చేసి మనకి UFS 3.1తో వస్తుంది. 15 lakhs ఎబోనే ANTUTU స్కోర్ అయితే ఈ ఫోన్ ఒక గెయిన్ అయితే చేస్తుంది. పబ్జి మనకైతే ఇది కంపల్సరీగా అని చెప్తే మనకి ఒక 6 hours లేదా 5 hours బిలో అయితే మనం కంపల్సరీ నాన్ స్టాప్ గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి కూలింగ్ పర్పస్లో మనకి 6043 mm స్క్వేర్ వేపర్ కూలింగ్ ఛాంబర్ని అయితే ఇందులో మనకి అరేంజ్ చేశారు కూలింగ్ కోసమని. ఎక్కువ హీట్ ప్రాబ్లమ్స్ అయితే రావన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇందులో మనకి ఇంత బ్యాకప్ ఉండాలి కాబట్టి మనకి ఇందులో 6400 mAh మ్యాసివ్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 80 watts సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మనకి. ఛార్జింగ్ స్పీడ్ మనకి ఒక 50 minutes లోపు మనకైతే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. బట్ మనకి ఛార్జర్ మనకి 90 watts అయితే మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ అయితే మనం మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క కెమెరా డిపార్ట్మెంట్ మనం ఎందుకు లాస్ట్లో చెప్తున్నానంటే మనకి iQOOలో ముఖ్యంగా పర్ఫార్మెన్స్ కాబట్టి. ఇందులో మనకి 50 MP సోనీ IMX882 మెయిన్ కెమెరాతో పాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 32 MP సెల్ఫీ కెమెరాను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది దీనికి తగ్గట్టు ప్రైస్లో అయితే. కానీ కొంచెం అడ్జస్ట్ అయితే కావాల్సిందే తప్పదు. ఇంకా మనకి కనెక్టివిటీస్ గురించి మాట్లాడితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి. బ్లూటూత్ 5.4 వైఫై 6తో పాటు 10 5G బ్రాండ్స్ అయితే మనకి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీకు ఆ AI ఫీచర్స్ ఏంటో నేను కావాలి కంపల్సరీ అనుకుంటే కమెంట్ అయితే చేయండి AI ఫీచర్స్ అని, నేను లాంగ్ వీడియో అయితే చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఈ ఫోన్లో మనకి మాట్లాడుకోవాల్సింది ప్రైస్ వచ్చేసి మనకి ఈ ఫోన్ యొక్క ప్రైస్ మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది లాస్ట్లో. ఇంకా మనకి ఇందులో 3 years మేజర్ అప్డేట్స్తో పాటు 4 years హ్యాండెడ్ సెక్యూరిటీ అప్డేట్ 3+4 అయితే ఇస్తుండ్రు. ఇంకా నెక్స్ట్ మనం ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనిపిస్తున్నాయి కదా, ఒకసారి అయితే మీరు చెక్అవుట్ అయితే చేసుకోండి. ఏ బ్రాండ్ అంటే ఏ వేరియంట్ మీకు సెట్ అవుతుంది అనే దాని గురించి అయితే మీరు ఆలోచించుకోండి. ఈ ఫోన్ అయితే మనకి హై వేరియంట్ వచ్చేసి 29,000కి అయితే మనకి ఇన్ హ్యాండ్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా నాలెడ్జ్ కానీ వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. హ్యావ్ ఏ నైస్ డే.